హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హేమంత్. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ క్షేత్ర దర్శనం. ఈరోజు మనం అయితే 276 పాదాలు పెట్టిన శివస్థానంలో ఒకటైన శ్రీ జలంధీశ్వర ఆలయానికి అయితే దర్శించబోతున్నామండి. ఈ ఆలయంలోని గొప్పతనం ఏంటంటే, ఈ ఆలయంలోని శివలింగం సంవత్సరంలో 2 సార్లు అయితే రంగు అయితే మారుతుంది. అంటే మొదట తెలుపు రంగులో, ఆ తర్వాత ఎరుపు రంగులోకి అయితే మారుతుంది. ఇంత గొప్ప చరిత్ర ఉన్న ఈ ఆలయం దగ్గరికి అయితే వెళ్ళి ఈ ఆలయం యొక్క పూర్తి స్థలప నిర్మాణం అవన్నీ తెలుసుకోండి. వీడియోని లైక్ చేసి స్టార్ట్ చేయండి. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. ఈ ఆలయం అనేది తమిళనాడు రాష్ట్రం కాంచీపురానికి అయితే సమీపంలో ఉన్న తకోలం అనే ఒక గ్రామంలో అయితే ఉంటుందండి. ఈ ఆలయాన్ని మనం దర్శించాలంటే ముందుగా మనం కాంచీపురానికి అయితే చేరుకోవాల్సి ఉంటుంది. కాంచీపురం బస్ స్టాండ్ నుంచి అయితే ఈ ఆలయం దగ్గరికి అయితే తకోలానికి వెళ్ళే బస్సులు అయితే అవైలబుల్గా ఉంటాయి. ఆ విధంగా అయితే వెళ్ళి మనం దర్శించుకోవచ్చు. లేదంటే మీరు తిరుపతి నుంచి డైరెక్ట్గా కాంచీపురానికి వెళ్ళే సమయంలో అయినా సరే ఈ యొక్క వెళ్ళే మార్గంలోనే ఈ యొక్క తకోలం అనే గ్రామం అయితే వస్తుంది. ఆ యొక్క గ్రామంలో మనం దిగేయచ్చు. లేదంటే మనం కాంచీపురానికి అయితే వెళ్ళి ఆ తర్వాతే రావాల్సి ఉంటుంది. చూడండి, మనమైతే వచ్చేసాం తకోలంలో ఉండే శ్రీ జలంధీశ్వర ఆలయానికి. అయితే ఇప్పుడు మనం ఆలయంలోకి వెళ్ళే ముందు టైమింగ్స్ అయితే ఖచ్చితంగా తెలుసుకోవాలి కదా. మార్నింగ్ 7:30 నుంచి మధ్యాహ్నం 12 వరకు అయితే అండి. మళ్ళీ తిరిగి 4 నుంచి 7:30, 8 వరకు అయితే ఓపెన్లో ఉంటుంది. ఓకేనా, ఇప్పుడు మనం టెంపుల్లోకి అయితే వెళ్ళి టెంపుల్ యొక్క పూర్తి హిస్టరీ అవన్నీ తెలుసుకుందాం పదండి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క స్థల పురాణం విషయానికి వస్తే, ఈ ఆలయం యొక్క స్థల పురాణం శివపురాణం కూడా లిఖించబడిందండి. ఏంటి స్థల పురాణం అంటే, పూర్వం తీర్థకర మహర్షి అని ఒక ఆయన ఉండేవారండి. ఆయన ఆశ్రమం అయితే ప్రతిరోజు హోమాలు, యజ్ఞాలు అవన్నీ అయితే చేస్తూ ఉంటారు. ఆ ప్రాంతంలో అయితే కామధేను అయితే తిరుగుతూ ఉంటుంది. అప్పుడు ఆ తీర్థకర మహర్షి వెళ్ళి ఆ కామధేవుని ఆయన చేస్తున్న హోమంలో అయితే వచ్చి కూర్చోమని అయితే చెబుతుంది. కామధేను అంటే ఏమిటంటే ఒక దైవిక శక్తులు కలిగిన ఒక ఆవు అని అర్థం అని. ఆ కామధేను ఏమని సమాధానం ఇస్తుందంటే తీర్థకర మహర్షికి, ఆ కామధేనువు ఇంద్రుని యొక్క అనుమతి లేనిదే నేను ఆ యొక్క యజ్ఞం దగ్గరికి అయితే రానని అయితే చెప్తుంది. అప్పుడు కామధేను చెప్పింది వినకుండా ఆ కామధేవుని కట్టి లాక్కుంటూ అయితే వస్తారు ఆ యజ్ఞం కాడికి. అప్పుడు కామధేను కోపగించుకొని అయితే ఆ తీర్థకర మహర్షికి అయితే ఒక శాపం అయితే పెడుతుంది. నువ్వు ఎల్లప్పుడూ ఒక వ్యాధితో అయితే ఇబ్బంది పడుతూ ఉంటావు, నీకు అది ఎప్పటికీ తగ్గదు అని శపిస్తుంది. దానికి కోపగించిన తీర్థకర మహర్షి అదే విధంగా కామధేను కూడా నీకు ఎటువంటి దైవిక శక్తులు లేకుండా నువ్వు ఒక సాదాసీదమైన ఆవులు అయితే ఈ భూమి పైన అయితే తిరుగుతావని అయితే శపిస్తారు. ఆ తీర్థకర మహర్షి ఆ వ్యాధితో అయితే ఇబ్బంది పడుతున్న సమయంలో ఆ తీర్థకర మహర్షి యొక్క తండ్రి ఈ యొక్క జలంధేశ్వర ఆలయంలో అయితే స్వామివారిని అయితే వెళ్ళి స్వామివారిని పూజించి స్వామివారికి అయితే అభిషేకం చేయమని అయితే చెప్తారు. అప్పుడు ఆ తీర్థకర మహర్షి అయితే ఈ ప్రాంతానికి అయితే వచ్చి స్వామివారిని దర్శించుకొని స్వామివారికి అయితే పూజలు అవన్నీ అయితే చేస్తారు. అలానే కామధేను కూడా ఇక్కడైతే స్వామివారిని వచ్చి దర్శించుకొని ఇక్కడ ఉండే నందీశ్వరుని అయితే పూజించడని పురాణాలు అయితే ఉంది. అలానే ఈ ఆలయం యొక్క పూర్తి స్థల పురాణం ఇవన్నీ అయితే శివపురాణం కూడా లెక్కించబడిందండి. ఇప్పుడు మనం ఈ ఆలయం యొక్క నిర్మాణం విషయానికి వస్తే, ఈ ఆలయాన్ని మొదట్లో పల్లవ రాజులు అయితే నిర్మించారండి. వాళ్ళ తర్వాత 866 అలానే 1004 ఈ మధ్య సంవత్సరాలు అయితే చోళరాజులు అయితే ఈ ఆలయాన్ని నిర్మించారు. వాళ్ళ తర్వాత అయితే విజయనగర రాజులు ఎంతగానో అభివృద్ధి అయితే చేశారు. ఈ ఆలయాన్ని ఎంతో అద్భుతంగా అయితే ఉంటుంది ఈ ఆలయం. ఈ ఆలయంలో గోడలపైన అయితే పరాంతక చోళ యొక్క శాసనాలు, కులాంతక చోళ శాసనాలు, మరెన్నో యొక్క రాజుల శాసనాలు అయితే ఉన్నాయి. ఈ ఆలయంలో స్వామివారిని శ్రీ జలంధీశ్వరాన్ని, అలానే పార్వతీదేవిని అయితే శ్రీ కనికాంబలని అయితే పిలుస్తారు. అలానే అమ్మవారికి స్వామివారికి అయితే ప్రత్యేకంగా అయితే మందిరాలు అయితే నిర్మించారు. అలానే వినాయక స్వామికి మందిరం, అలానే సుబ్రహ్మణ్య స్వామికి మందిరం ప్రత్యేకంగా అయితే నిర్మించారు. ఇదేనండి పార్వతీదేవి అమ్మవారి యొక్క ఆలయం అయితే. ఈ ఆలయాన్ని అయితే ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు. చూస్తున్నారు కదా మీరు ముందరని ఈ మండపాలు, ఈ స్తంభాలు ఇవన్నీ అయితే ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు ఈ మందిరాన్ని అయితే. అలా ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదే సుబ్రహ్మణ్య స్వామి యొక్క మందిరం అయితే. సుబ్రహ్మణ్య స్వామి అయితే శ్రీ వల్లి దేవస్థాన అమ్మవారితో అయితే కలిసి ఉంటారు. అలానే సుబ్రహ్మణ్య స్వామి దేవాలయం ముందరుండే ఈ మండపం అయితే ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారండి. ఈ ఆలయంలోని శివలింగం యొక్క ప్రత్యేకత ఏమిటంటే, ఈ ఆలయంలోని మహాశివుడు అయితే మనకు పృథ్వీలింగంగా అయితే దర్శనం అయితే ఇస్తారు. అంటే ఈ ఆలయంలోని మహాశివుడు తేండ్ర తిరుమేని. నేను ఇంతకుముందు వీడియోలో కూడా చెప్పాను మీకు. తేండ్ర తిరుమేని అంటే మానవులు ఎవరు కూడా ఈ ఆలయంలోని శివలింగాన్ని అయితే ముట్టుకోకూడదు. అదేవిధంగా ఈ ఆలయంలోని మహాశివుని కూడా పూజారులు వాళ్ళందరూ అభిషేకం అవన్నీ చేయాలనుకుంటే ప్రత్యేకంగా ఇంకో లింగం ఉంటుంది, దానికైతే చేయాలా. ఆ తర్వాత పూలమాలలో అవన్నీ అయితే మహాశివునికి అయితే అలంకరిస్తారు. ఈ ఆలయంలోని మహాశివుడు తేండ్ర తిరుమని కాకుండా ఈ ఆలయంలో మహాశివునికి మరొక ప్రత్యేకత ఉందండి. అది ఏంటంటే, ఈ యొక్క లింగం అనేది సంవత్సరంలో 6 నెలలు ఎరుపుగాను మిగిలిన 6 నెలలు తెలుపుగాను ఉంటుంది.
ఎక్కడ కానీ మనకు మహాశివుడు అంటే ఒకే నార్మల్గా ఒకతే ఉంటుంది కదా, కానీ ఈ ఆలయంలోని ప్రత్యేకంగా ఏంటంటే మహాశివుడు అయితే రంగులు మారుతూ అయితే ఉంటారు. 6 నెలలు తెలుపుగా, 6 నెలలు ఎరుపుగా అయితే మనకు దర్శనం అయితే ఇస్తారు. నేను వెళ్ళిన సమయంలో అయితే ఇక్కడ స్వామివారు అంటే వైటిష్ కలర్ అయితే వెళ్ళి కొంచెం కొంచెం అయితే రెడ్ కలర్ అయితే పూనుకుంటూ ఉంటుంది. ఆ కలర్లో అయితే నేను స్వామివారిని అయితే దర్శించుకున్నాను. ఈ ఆలయంలోనే మరో సంఘటన కూడా జరిగింది. అదేమిటంటే తమిళనాడులో జరిగిన అతిపెద్ద రాజుల యొక్క యుద్ధం అండి, అదే తకోల యుద్ధం. ఈ యుద్ధం అనేది చోళ రాజులకి అలానే రాష్ట్రకూట రాజులకి అయితే జరిగింది. ఈ యుద్ధంలో అయితే చోళ రాజులని అయితే రాష్ట్రకూట రాజులైతే ఓడించి ఈ ప్రాంతాన్ని వీటన్నిటిని అయితే రాష్ట్రకూట రాజులు అయితే పరిపాలించారు. చోళ రాజులు, పల్లవ రాజులు, విజయనగర చక్రవర్తుల తర్వాత అయితే ఈ ప్రాంతాన్ని రాష్ట్రకూట రాజులు కూడా పరిపాలించారు. ఈ ఆలయంలో ధ్వజస్తంభం, బలిపీఠ, మహామండపం, ముఖ మండపం, అలానే 4 అంతస్తులు కలిగిన రాజగోపురం అయితే మనకైతే దర్శనం ఇస్తుందండి. అలానే గర్భాలయం కానీ, గర్భాలయంలో ఉండే మండపాలు అవన్నీ అయితే ఎంతో అద్భుతంగా అయితే నిర్మించారు. ఈ ఆలయంలో పల్లవుల కాలంలో ప్రతిష్ఠించిన ఒక దక్షిణామూర్తి యొక్క విగ్రహం అయితే ఉందండి. ఈ యొక్క దక్షిణామూర్తి విగ్రహం అనేది ఒకవైపు వంగి కూర్చుని ఉన్న భంగిమలో అయితే కనిపిస్తారు స్వామివారు. ఒక చేతిలో జపమాల, మరొక చేతిలో గొడ్డలను పట్టుకొని ఇక్కడ దర్శనం అయితే ఇస్తారు. ఈ అపురూపమైన రూపాన్ని అయితే యోగ శక్తిని మరియు ఉన్నతమైన ధ్యానాన్ని సూచిస్తుందని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం. ఈ ఆలయంలోని దక్షిణామూర్తిని దర్శించుకుంటే మనకు ఎటువంటి ఇబ్బందులున్నా తొలగిపోతాయని ఇక్కడ భక్తుల యొక్క ప్రగాఢ విశ్వాసం కూడా. ఓకే, ఇదండి ఇవాళ వీడియో. ఎలా నచ్చిందా? నాకైతే చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఈ యొక్క జలంధేశ్వర ఆలయం దర్శించుకోవడం. ఈ వీడియో ముందైతే మన ఛానల్లో ఈ యొక్క శివలింగానికి సంబంధించిన తేండ్ర తిరుమని యొక్క ఆలయమైన శ్రీ మాసిరామణేశ్వర ఆలయం అండ్ అదే కాకుండా ఈ యొక్క అయ్యప్ప స్వామి మాల ధరించక మనం పాటించవలసిన నియమ నిష్టల గురించి అయితే ఒక వీడియో అయితే చేశాను. ఆ వీడియో తలకి లింక్ అయితే కింద డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి. అండ్ అదే కాకుండా ఈ వీడియో తర్వాత అయితే మన ఛానల్లో ఒక అద్భుతమైన వీడియో అయితే వస్తుంది. అదేంటంటే శబరిమల టెంపుల్ యొక్క వీడియో అనేది. ఆ యొక్క శబరిమల గురించి పూర్తి వివరాలు అండ్ అదే కాకుండా శబరిమల ట్రిప్ యొక్క పూర్తి డీటెయిల్స్ ఆ వీడియో అయితే చేస్తాను. ఆ వీడియో అయితే నెక్స్ట్ అదైతే వస్తుంది, ఓకేనా? ఈ వీడియో నచ్చితే ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మళ్ళీ ఒక మంచి వీడియో కలుసుకుందాం. అంతవరకు మీకు క్షేత్ర దర్శనం హేమంత్. జై హింద్.